హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు అయితే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదే కొర్రలతో అయితే పొంగల్ చేయబోతున్నాము. ఇది హెల్త్కి చాలా మంచిది. అలానే మన సౌత్ ఇండియన్ డిష్లో అయితే ఇది ది మోస్ట్ ఫేవరెట్ పొంగల్ రెసిపీ అనమాట. అదే మిల్లెట్స్తో చేయబోతున్నాము. ముందుగా అయితే గిన్నెలోకి అయితే ఒక 3 కప్పుల దాకా కొర్రలు తీసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఈ కొర్రలను అయితే ఒక నీట్గా అయితే కడిగేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కడిగేసుకొని 1-2 సార్లు అయితే కడగాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళని అయితే వేసేసుకొని దీన్ని అయితే ఓవర్ నైట్ అయితే నానపెట్టుకోవాలి. లేదు మీకు ఓవర్ నైట్ నానపెట్టుకునేంత టైం లేదు అని అనుకుంటే ఒక 2-3 గంటలైనా నానపెట్టాలండి. లేదు అని అంటే మిల్లెట్స్ అనేవి అరగవన్నమాట. అందుకని చెప్పేసి నైట్ అంతా నానపెడితే ఇంకా జిగురంతా కూడా వస్తుంది. ఆ తర్వాత అయితే ఇక్కడ నేను కుక్కర్లోకి అయితే 1 కప్పు దాకా పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇలా పెసరపప్పు తీసేసుకొని మంచిగా అయితే దాన్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దాన్ని గిన్నెలోకి తీసేసుకొని 1-2 సార్లు నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత అయితే కుక్కర్లోకి అయితే యాడ్ చేసేసుకొని పెట్టుకున్న పెసరపప్పును అయితే ఇందులో వేసేసుకొని అలానే ఇందాకైతే చూపించాం కదా మిల్లెట్ని అయితే ఇలా అయితే మంచిగా నానిపోయిన మిల్లెట్లను కూడా వేసేసుకోవాలి. అదే కొర్రల్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని అయితే దానికి తగినట్టు వాటర్ వేసుకుంటూ ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. నైట్ అంతా నానపెట్టేసాం కాబట్టి చాలా బాగా ఉడుకుతుందండి. ఇలా ఒక 4-5 విజిల్స్ తర్వాత ఇలా అయితే మంచి కుక్ అయిపోయి ఉంటుంది. ఇందులో కొద్దిగా వేడి నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే ఇది మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టాం కాబట్టి మళ్ళీ వాటర్ ఎక్కువ వేస్తే మళ్ళీ పొంగిపోతాయి కాబట్టి కొద్దిగా వేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ ఇలా కలుపుకొని ఆ తర్వాత మీ రుచికి తగ్గట్టు అయితే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత అయితే స్టవ్ మీద కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసేసుకొని అందులోనే తరిగిన అల్లం ఉంటుంది కదా అది వేసేసుకొని ఆ తర్వాత అయితే ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అలానే మిరియాలు మెయిన్ అండి పొంగల్కి. మిరియాలు అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అక్కడక్కడ తగిలితే బాగుంటుంది అని చెప్పి కొద్దిగా జీడిపప్పు కూడా వేసాను. అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా ఇంగువ వేసుకుంటే పొంగల్లోకి అయితే టేస్ట్ అద్దరిపోతుందండి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక మనం చేసి పెట్టుకున్న మిల్లెట్ ఉంటుంది. మిల్లెట్లలో ఈ పోపు అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుంటే మన పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. వేడి పొంగల్లోకి అయితే అలా ఆవకాయ పచ్చడి కానీ లేదు అని అంటే పల్లి పచ్చడి కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నార్మల్గానే మనకి పొంగల్ అంటే చాలా ఇష్టం. దట్టు ఇలా మిల్లెట్తో మంచి హెల్దీగా చేసుకున్నాము అంటే ఇంకా ఇష్టంగా తింటాం కదా. ఇంకా పైన అయితే కొద్దిగా నెయ్యి తగిలించుకొని అలా బ్రేక్ఫాస్ట్లోకి సర్వ్ చేసుకున్నామంటే రోజంతా ఎనర్జెటిక్గా ఉండేలా చేసే మన కొర్ర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, హెల్దీగా చేసేసుకోవచ్చు. ఇంతకీ కొర్ర పొంగల్ రెసిపీ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. అలానే మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అన్నా సరే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకో రెసిపీతో ఇంకో వీడియోతో నేను మీ ముందుంటాను. సరే